హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఫస్ట్ థింగ్, పెద్దితో రామ్ చరణ్ గారు ఎంత పెద్ద హిట్ కొట్టబోతున్నాడు అనేసి గ్లిమ్స్ అనే హింట్స్ ఇస్తూ వస్తున్నారు. సో ఆ మూవీ ప్రమోషన్లో భాగంగా ప్రతి ఒక్క గ్లింప్, ప్రతి ఒక్క పోస్టర్ ఎక్కలేని ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది. అండ్ రామ్ చరణ్ గారి అభిమానులకే కాకుండా ఆడియన్స్, సినిమా లవర్స్, సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఎక్కలేని ఎనర్జీ, ఎక్కలేని బూస్ట్ ఇస్తుంది. సో ప్రజెంట్ పెద్దితో హిట్ కొట్టబోతున్న రామ్ చరణ్ గారు నెక్స్ట్ ఏ మూవీ చేస్తున్నారు అనే ఆలోచనలు అందరికీ ఉన్నాయి భయ్య. అంటే అఫీషియల్గా ఒక అప్డేట్ కూడా వచ్చింది. అండ్ మైత్రి మూవీ మేకర్ వాళ్ళతోటి సుకుమార్ రైట్స్ తోటి సుకుమార్ గారు డైరెక్ట్ చేస్తూ రామ్ చరణ్ గారు అందులో హీరోగా చేస్తూ RC-17 అనే ఒక అప్డేట్ అయితే మనకు అఫీషియల్గా బయటకు వచ్చింది. కానీ జస్ట్ నేను ఇప్పుడే అంటే ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes బ్యాక్ ఒక వీడియో క్లిప్ చూశాను. ఆ వీడియో క్లిప్ ప్లే చేసేదానికంటే కూడా ఒక్కసారి మీరు ఈ లుక్ చూడండి భయ్య. ఎలా ఉన్నారు రామ్ చరణ్ గారు? నాకైతే ఈ లుక్ చూసిన తర్వాత RC-17 కోసమే ఈ లుక్ ప్రిపేర్ చేసినట్టున్నారు సుక్కు భయ్య అనిపించింది. ఏంటి సార్ అసలు రామ్ చరణ్ గారిని రకరకాలుగా చూపిస్తున్నారు. అసలు ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ బాడీ ఏంటి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేశారండి? లేదండి, గ్లోబల్ స్టార్ అనే పేరు రామ్ చరణ్ గారికి చాలా తక్కువ. నాకేమనిపిస్తుందంటే మేబీ సుకుమార్ గారు వేరే విధంగా ప్లాన్ చేసి ఉండొచ్చు. కానీ ఈ లుక్ చూసిన తర్వాత నిజంగా సుకుమార్ గారు డైరెక్ట్ చేస్తున్న మూవీకి రామ్ చరణ్ గారు పెంచిన లుక్లా ఉంది ఇది. అంటే బాడీ పెంచడం అవ్వచ్చు, హెయిర్ పెంచడం అవ్వచ్చు, మామూలు ట్రాన్స్ఫర్మేషన్. రామ్ చరణ్ గారు ఎక్కడ చిరుతలో ఉన్నప్పుడు ఏ రేంజ్లో ఉన్నారు, ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారు? అసలుకి నేను చిన్న ఒక షార్ట్ వీడియో చేశాను ఆయన బయోపిక్ లాగా. అంటే రామ్ చరణ్ గారు ఎలా ఇండస్ట్రీకి వచ్చారు, వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నా కానీ ఎలా ఎదిగారు ఇండస్ట్రీలో అనేసి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా ఒకటి చేశాను. దానికి ఇన్స్టాలో లాక్స్లో వ్యూస్. సో అక్కడి నుంచే జిగేల్ రాజా లైఫ్ టర్న్ అయిపోయింది. మామూలుగా కాదు, అసలు ఒక రేంజ్ సపోర్ట్ అనమాట. సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత రామ్ చరణ్ గారు ఇంత ఎత్తుకి ఎదగడానికి ఫ్యాన్స్ కూడా కారణం అనిపించింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకొకటి మేజర్గా ఆయన హార్డ్ వర్క్, ఏదైతే నేను ఆ షార్ట్ వీడియోలో చెప్పానో ఆయన హార్డ్ వర్క్ మామూలు హార్డ్ వర్క్ కాదు. నేను జస్ట్ ఇమేజెస్లో చూపించాను, ఆయన రియల్ లైఫ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఆడియన్స్, ఫ్యాన్స్కు చూపిస్తున్నారు ఇది రామ్ చరణ్ అంటే అనేసి. ఏంటి భయ్య ఈ లుక్, పిచ్చెక్కిపోతుంది. సో నాకైతే మాత్రం ఇది ఏ సినిమాలోదిరా బాబు అనే ఒక టెన్షన్, డౌట్ అయితే పట్టుకుంది. రామ్ చరణ్ గారి అభిమానులు ఎవరైనా ఉంటే ఈ లుక్ ఎందులోదో, ఇప్పుడు దాకా నేను చూపించిన ఈ లుక్ ఎందులోదో మీరు గెస్ చేయగలిగితే నిజంగా గ్రేట్. నేనైతే నెక్స్ట్ RC-17 ఉంది కాబట్టి ఇక దాంట్లో అనుకుంటారు, లేకపోతే పెద్ది కోసం పెంచింది అయితే ఇప్పటిదాకా ఉంచారు కదా. అసలు ఆ లుక్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు రామ్ చరణ్ గారు, ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. సో ఏదో మూవీ కోసమే అలాగే ఉంచారు. పెద్ద మూవీకి నాకు తెలిసి ఇంత లాంగ్ హెయిర్, ఇంత బ్లేడ్, ఇంత లేదనుకుంటున్నాను నేను. సో పెద్ద మూవీకి ఏదో ఒక మోతాదులో మెయింటైన్ చేశారు. కానీ ఈ రేంజ్ లుక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. అసలు రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఇలాంటి ఒక అవుట్పుట్ వస్తుందని, ఇలాంటి ఒక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారని అసలు అనుకోలేదు. అక్కడ మనకి బేసిక్గా అక్కడ ఏంటి, సినిమాలో చూపించే లుక్ అది. ఇక్కడేంటి, జనాల మధ్యకు ముందుకు వచ్చాడు ఈ లుక్లో. అక్కడికంటే ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్గా కనపడుతున్నారు కదా. నాకైతే భయ్యా మైండ్ పోతుంది అసలు ఈ లుక్ చూసినప్పటి నుంచి. ఇంకా ఇంకా పెద్దికి బాపు లాంటిది ఏదో సబ్జెక్ట్ రెడీ అవుతుంది రామ్ చరణ్ గారి దగ్గర నుంచి. చాలా ఏం మాట్లాడదాం చెప్పండి, మాటలు కూడా సరిపోవట్లేదు, లేవు మాటలు. అలా ఉన్నారు రామ్ చరణ్ గారు. సో ఏదేమైనా కూడా పెద్ది తర్వాత చాలా పెద్ద ప్లాన్తో పకడ్బందీగా చేశారని సుక్కు గారు ఆయన ప్రజెంట్ ఇప్పుడు లుక్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సుక్కు గారు కూడా మొన్నటిదాకా గురువుని మించిన శిష్యుడు అనుకున్నాం కదా, ఇప్పుడు గురువు గారు చాలా పగతో రగిలిపోతున్నట్టున్నారు. నా శిష్యులే ఆల్రెడీ నేను చేసిన చరణ్తో ఇంత అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చినప్పుడు నా సత్తా ఎలా ఉండాలి
అని చాలా స్ట్రాంగ్గా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు. ఈసారి గోడ గుద్దితే బద్దలవడం కాదు, డైరెక్ట్ జేసీపీ పెట్టి గోడే లేపేసేటట్టున్నారు సుక్కు గారు రామ్ చరణ్ గారితో చేయబోయే మూవీ నెక్స్ట్ RC-17. సో ఇది గైస్ ఇవాళ అప్డేట్. అండ్ రామ్ చరణ్ గారి లుక్ ఎందులోదో మీరు కరెక్ట్గా గెస్ చేయగలిగితే కింద కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రామ్ చరణ్ గారి అభిమానులకి ఈ వీడియోని షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వన్స్ అగైన్ ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ మీరు తెలుసుకోవాలి అంటే మన జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.